హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే 60 లీటర్స్ అగారో ఓటీజీని అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసేసానండి, చూసారు కదండి. సో ఇప్పుడు ఇందులో ఈ ఓవెన్ కి మనకి ఏ ఐటమ్స్ వచ్చాయి, మనం ఎలా యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఓటీజీలో బేక్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిందండి. కేక్స్ అయితే చాలా బాగా బేక్ అవుతున్నాయి. ఇంకా ఏంటంటే పిజ్జా చేశాను, పావ్ చేశాను, కేక్స్ చేస్తున్నాను, చాలా బాగుందన్నమాట. మొత్తం కేక్స్ అన్ని కూడా ఒకేసారి బేక్ అయిపోతున్నాయి. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఓపెన్ అయితే చేశానండి. అంటే ఏవేవి వచ్చాయి ఏంటి అనేది ఆత్రత ఉంటుంది కదా మనకి. సో దీంతో మనకి మొత్తం 1 2 3 5 ర్యాక్స్ వచ్చాయన్నమాట. లోపల మనము 5 ర్యాక్స్లో ఏ ప్లేస్లోనైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ర్యాక్లో పెట్టుకోవాలన్నమాట. కేక్స్ కానీ పిజ్జా కానీ చేసుకుంటే మిడిల్ ఇక్కడ కింద ర్యాక్లో పెట్టుకోవాలి. కుకీస్ అయినా సరే కింద ర్యాక్లో పెట్టుకుంటే బాగుంటాయి. కుకీస్ కానీ ఇంకా పావు కానీ ఇంకా మిగతావి ఏవైనా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఐటమ్కి కూడాను ఒక్కొక్క ర్యాక్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఈ ఓవెన్తో పాటు ఏ ఐటమ్స్ వచ్చాయో చూపిస్తానండి. మనకి చాలా పెద్ద గ్రిల్ ర్యాక్ అనేది ఇచ్చారండి. ఇది మనం కేక్స్ బేక్ చేసినప్పుడు మాత్రం ఇది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఒకటి హోల్డర్ అనమాట. ఇది మనము ఈ ర్యాక్ ఉంది కదా, ఈ ర్యాక్ని ఇలా పట్టుకొని ఇలా లిఫ్ట్ చేయడానికి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. సో ఆ టైంలో మనము ఈ ర్యాక్ తీయడానికి గట్రా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఇదైతే హోల్డర్ ఒకటి ఇచ్చారనమాట. ఇది కూడా మొత్తం స్టెయిన్లెస్ స్టీలే వచ్చింది, చూస్తున్నారు కదా. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మొత్తం ర్యాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రోటసరీ రాడ్ కూడా ఒకటి ఇచ్చాడు. ఇది మనము చికెన్ కబాబ్ లేదు అంటే రోటసరీ రాడ్ అనేది గ్రిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చికెన్ గ్రిల్లింగ్కి, తందూరి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మొత్తం అంతా మనము స్క్రూ టైప్ ఇచ్చారనమాట. చాలా హెవీగా ఉన్నాయి మొత్తం అంతా కూడాను. సో ఇదైతే మనము చికెన్ కానీ పన్నీర్ కానీ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మొత్తం లాక్ చేసేస్తాం కదా. లాక్ చేసిన దీన్ని మనము రోటసరీ స్టాండ్తో పాటు మనకి ఒకటి ఇచ్చారండి. మనం ఇప్పుడు పన్నీర్ కబాబ్, చికెన్ కబాబ్ అవన్నీ చేసుకోవడానికి ఇవి ఇచ్చారు. ఇప్పుడు మనము పన్నీర్ కబాబ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాటికైతే మనకి రాడ్స్ అనేవి ఇచ్చారనమాట. చాలా వరకు ఉన్నాయి, 1 2 3 4 5 6 8 వరకు ఉన్నాయి. మన ఫ్యామిలీలో 4 to 10 మెంబర్స్ వరకు అయినా ఈజీగా చేసుకోవచ్చు. 2 టైమ్స్ బేక్ చేసుకుంటే ఒక 10 మెంబర్స్ వరకు సరిపోతుంది అనమాట. వాటితో పాటు మనకి గ్రిల్ ట్రే కూడా, బేకింగ్ ట్రే కూడా ఇచ్చారండి. దీంట్లో మనము ఆల్ టైప్ ఆఫ్ బేకింగ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్స్ కానీ, కుకీస్ కానీ, చీజ్ కేక్స్ చాలా బాగా బేక్ అవుతాయి అనమాట. సో ఇందులో వాటర్ వేసుకొని చీజ్ కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చీజ్ కేక్స్. చూస్తున్నారు కదా, కుకీస్ అయితే చాలా బాగా బేక్ అవుతాయి. ఒక రోజు ఆర్డర్స్ అయితే మినిమం ఒక 3-4 ఆర్డర్స్ అయినా వస్తాయండి. అది కూడా కొంచెం ఒక 1 kg 2 kg టాల్ కేక్స్, టైర్ కేక్స్ వస్తూ ఉంటాయి కదా. అన్ని కేక్స్ కూడా ఒకేసారి బేక్ అయిపోతున్నాయి అనమాట. సో ఓటీసీ వాళ్ళ యూజ్ ఏంటంటే అదేనండి, మన స్టవ్ మీద బేక్ చేసినప్పుడు ఎంత చిన్న కేక్ అయినా పెద్ద కేక్ అయినా సరే ఒకసారి సింగిల్ కేక్ మాత్రమే బేక్ అవుతుంది. అదే ఓటీసీలో అనుకోండి, ఒక సింగిల్ టైం 4 kg కేక్స్ వరకు బేక్ అవుతాయి అనమాట. మొత్తం 8 inches టిన్స్ అనేవి 4 అనేవి వెళ్ళిపోతాయండి, ఈజీగా వెళ్ళిపోతాయి. 6 inches అనుకోండి, ఒక ఈజీగా 5 to 6 టిన్స్ అనేవి వెళ్తాయి. ఎప్పుడు చూడలేదు అన్ని టిన్స్ పెట్టేసి. సో ఇదనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బయట అంతా కూడాను ఓవెన్ అంతా కూడాను బ్లాక్ బాడీతో వచ్చింది మనకి ఇది. నేను ఇది కిచెన్లోనే సెట్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే కిచెన్లో ప్లేస్ సరిపోలేదు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా హాల్లో సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ స్టడీ టేబుల్ ఉంది కదా మా ఇంట్లో ఎలాగో, సో అక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఈ ఓటీజీని ఎలా ఆపరేట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చూసినట్టయితే ఓటీజీని జస్ట్ నార్మల్ ఆపరేటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 4 knobs ఇచ్చారు కదా, వీటన్నిటి ఆపరేషన్ అనేది ఎలా అంటే వీటన్నిటిని ఎలా సెట్ చేసుకుంటాము, ఏది దేనికి యూజ్ అవుతుందని చెప్పి క్లియర్గా చూపిస్తాను. ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో వీడియో మనము నార్మల్గా స్విచ్ అయితే ఆన్ చేసుకున్నాను నేను. సో ఆన్ చేసిన తర్వాత అన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే 100 degreesలో ఉంది. ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది అంటే హీటింగ్ రాడ్స్ ఫంక్షన్ అనేది ఆఫ్లో ఉంది. ఇది కూడా ఆఫ్లో ఉంది. మొత్తం అన్నీ కూడా 0లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా కేక్ బేక్ చేసుకోవాలి అంటే నార్మల్గా కేక్స్ ప్రీహీట్ చేస్తాం కదా. ఫస్ట్ ఇది ఆన్ తీస్తాము. తర్వాత మనకు ఒక గ్రిల్ ర్యాక్ ఇస్తారండి. దీన్ని మనం ఖచ్చితంగా మిడిల్ ర్యాక్లోనే పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్ ట్రాక్లో పెట్టుకున్న తర్వాత ఇంకేమీ కూడా పెట్టవసరం లేదండి. మనం కేక్స్ బేక్ చేస్తునేటప్పుడు డోర్ అనేది క్లోజ్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేస్తాం. ఫస్ట్ దీన్ని మనం 180 degreesకి సెట్ చేసుకుంటాము. బోత్ రాడ్స్ ఆన్ చేసుకుంటున్నాము.
బోత్ రాడ్స్ అనమాట. ఇది అప్పర్ రాడ్, ఇది లోవర్ రాడ్, ఇది బోత్ రాడ్స్ అనమాట. సో బోత్ రాడ్స్ దగ్గర నాబ్ని అయితే సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యాన్ అండ్ రోటసరీ. ఒకటి ఫ్యాన్ మోడ్, ఇది వచ్చేసి రోటసరీ మోడ్, రెండు కలిపి అనమాట, ఫ్యాన్ ఇంకా రోటసరీ. సో మనము కేక్స్కి కానీ ఏ బేకింగ్ చేయాలన్నా సరే రోటసరీ తప్పించి ఫ్యాన్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నాబ్స్ అయితే చాలా నార్మల్గా ఉంటాయండి. ఇలా మూవ్ చేస్తే కనుక ఈజీగా మూవ్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టైం అనమాట. చెప్పాను కదా మీకు, ఈ టైం అనేది ప్రీహీట్ చేస్తున్నాం కాబట్టి 15 మినిట్స్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ టెంపరేచర్లోని ఈ ఓటీజీ అయితే ఆన్ అయిపోయింది అనమాట. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఓటీజీ అయితే ఇలాగ టైమింగ్ ప్రకారం నాబ్ అనేది కదులుతుంటుంది. ఈ అలారం బెల్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈ సౌండ్ రాగానే మనం ప్రీహీట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ మనం టిన్ అయితే మార్చుకుంటాము, టిన్ తీసేస్తాము, లేదంటే కేక్ టిన్ అనేది ఖచ్చితంగా తీసేయాలి. అండ్ నెక్స్ట్ సో ఇది ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, సో వేడిగా ఉంటుంది కాబట్టి మనము ఇది తీయడానికి ఈ గ్రిల్ ర్యాక్ హోల్డర్ అనేది యూజ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ రోటసరీ మోడ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను. ఇదైతే మనకి రోటసరీ రాడ్ అనమాట, చూస్తున్నారు కదండి. సో ఇదైతే మనం ఫస్ట్ సెట్ చేసుకునేటప్పుడు ఇలా సెట్ చేస్తామన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి చిన్నది కనిపిస్తుంటుంది అనమాట. సో అక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేస్తాము. సో మనకి ఇక్కడ ఈ క్రమ్ ట్రే ఉంది కదండి. సో ఇదేంటి అంటే ఈ ట్రే చాలా ఓవెన్స్కి రావన్నమాట. ఈ ఓవెన్కి వచ్చింది, ఈ ఓటీజీకి. సో ఈ ట్రే ఏంటంటే మనకి ఏవైనా బేక్ చేసుకునేటప్పుడు కానీ ఏవైనా కుక్ చేసుకునేటప్పుడు అంటే చూడండి, పన్నీర్ కానీ చికెన్ కానీ ఆయిల్ గట్రా వస్తుంటారు కదా బయటికి. సో అదంతా కూడా ఈ క్రమ్ ట్రే మీద పడిపోతుంది అనమాట. ఇదైతే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓటీజీ కూడా మనకి క్లీన్గా ఉంటుంది. సో చూస్తున్నారా, నేను ఆల్రెడీ ఈ ఓటీజీని చాలా మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఒక 3 మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్. మీరు చూసే ఉంటారు యూట్యూబ్ వీడియోస్లోని. సో చాలా క్లీన్గా ఉంది. మనము ఇది తప్ప ఇంకేమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. క్రమ్ ట్రే అయితే అలా పెట్టేసుకుంటామండి. ఇంకా దాన్ని ముందుకి వెనక్కి అలా జలపాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనము రోటసరీ రాడ్ అనేది పెట్టేసుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత అంటే దానికి మనము పన్నీర్ కానీ చికెన్ కానీ సెట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం డోర్ క్లోజ్ చేస్తున్నాము. ఇక్కడ మనము టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి. అదే చికెన్ కానీ పన్నీర్ కానీ అనుకోండి 160 to 170 డిగ్రీస్ పెట్టుకోండి సరిపోతుంది. ఎక్కువ టెంపరేచర్ అయితే ఏంటంటే బయట అంతా హీట్ ఎక్కిపోయి లోపల అనేది కుక్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోత్ అప్పర్ అండ్ లోవర్ రాడ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రోటసరీ మోడ్ ఉంది కదండి, రోటసరీ మోడ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకున్న తర్వాత టైమింగ్ పెట్టుకోవాలి. చూస్తున్నారా, రాడ్ అనేది లోపల మూవ్ అవుతుంది, చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అదే మీకు ఇంకా ఈవెన్గా మీకు హీట్ అనేది తగలాలి అనుకున్నట్టయితే రోటసరీ ప్లస్ ఫ్యాన్ ఆన్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే లోపల ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. ఈ పైనుంచి కింద నుంచి వచ్చే హీట్ అంతా కూడాను ఓటీజీ లోపల మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మనము పెట్టుకునే చికెన్ బట్టి దాన్ని బట్టి టైమింగ్ అనేది సెట్ చేసుకుంటాము. మన ఫంక్షన్ అంటే మనం ఏవైతే పెడతామో ఐటమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టైమింగ్ సెట్ చేస్తాం కదా, ఐటమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి బెల్ సౌండ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఈ రాడ్ అనేది రిమూవ్ చేస్తాం. దాన్ని కూడా ఇది మనం వేడిగా ఉంటుంది కదా, హోల్డ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికోసం మనకి ఇది ఈ రాడ్ హోల్డర్ అయితే ఇచ్చారనమాట. ఇదనమాట, ఇలా రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనము చికెన్ కానీ పన్నీర్ కానీ గ్రిల్ ఎలా చేసుకోవాలో చూసారు కదా ఆల్రెడీ. సో ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి చిన్నవి కొంచెం వంగి ఉన్నాయి కదండి, ఇదే ప్లేస్లో మనము రాడ్స్ పెట్టుకుంటే ఏంటంటే బాగా నిల్చుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ అది కూడా బాగా ఈవెన్గా బేక్ అవుతుంది. సో అదే అనమాట. ఈ రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ ఓటీజీని నేను ఒక 3 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. మీరు ప్రతి వీడియోలో చూడొచ్చు, కేక్స్ అయితే ఇందులోనే బేక్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా బేక్ అవుతున్నాయండి, చాలా బాగుందన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేను. సో మా ఫ్యామిలీలో కూడా చాలామంది తీసుకున్నారు ఇప్పటికే. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈరోజు అయితే మనము టీ టైం కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా స్పాంజీగా బేక్ అవుతుంది. సో పదండి బ్యాటర్ని మిక్స్ చేసి కేక్ని పెట్టేద్దాం.
సో ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువగా నేనైతే కేక్స్ 180 degreesలో మాత్రమే బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా ఓటీజీని ఎలా ఆపరేట్ చేసుకోవాలో చూసాం కదండి ఇప్పటి వరకు. సో ఇందులో రెసిపీస్ అంటే కేక్స్ కానీ పన్నీర్ కానీ పిజ్జా కానీ పెట్టిన తర్వాత ఎలా ఆన్ చేసుకుంటాము, ఏవేవి పెట్టుకుంటాము, ఏ సెట్టింగ్ పెడతామని చెప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను కేక్స్ పెడుతున్నాను కదా, సో కేక్స్ కోసం నేను 180 degreesలోని పెట్టుకున్నాను అనమాట టెంపరేచర్. రాడ్ అయితే లోవర్ రాడ్ అప్పర్ రాడ్ రెండింటిని కూడా ఆన్ చేసుకున్నాను. ఫ్యాన్ మోడ్ కూడా ఆన్ చేసుకున్న తర్వాత సో 15 to 18 minutes వరకు టైమింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట. సో నాకు అలా డౌట్ ఉన్నట్టయితే 18 minutesకి పెట్టేస్తానమాట. సో నెక్స్ట్ చెక్ చేసుకుంటాను కేక్స్ బేక్ అయ్యా లేదా టూత్పిక్తో చెక్ చేసిన తర్వాత బేక్ అయితే కనుక అప్పటికే ఆఫ్ చేసేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదండి, కేక్స్ అయితే మనం ఈ గ్రిల్ ర్యాక్ మీదే బేక్ చేసుకుంటాము. కేక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి, చాలా బాగున్నాయి కూడా టేస్ట్. ఈ రెసిపీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఆల్రెడీ షూట్ చేశాను. ఇది మైదా యూస్ చేయకుండా గోధుమ పిండితోనే చేశానండి, చాలా బాగున్నాయి అన్నమాట. సో మైదా కన్నా గోధుమ పిండితో చేసుకున్న కేక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ గోధుమ పిండితోనే పిజ్జా కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఈరోజు ఓటీజీలోని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ టిక్కాని ఓటీజీలో ఎలా ప్రిపేర్ చేస్తామని చెప్పి చూపిస్తాను. సో ఈ గ్రిల్ ర్యాక్ ఉంది కదా, గ్రిల్ ర్యాక్ని మనం నార్మల్గా కాకుండా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. మనకి గ్రిల్ చేసుకునే రాడ్స్ ఇచ్చారు కదండి, సో కబాబ్ పెట్టుకునే స్టిక్స్ లాంటివి ఇచ్చారు కదా స్టీల్వి. సో ఆ స్టీల్ స్టిక్స్ పెట్టుకోవడానికి మనకి చిన్న చిన్న హోల్డర్స్ లాంటివి ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ ర్యాక్కి. సో అది మనం పైకి పెట్టుకుంటే ఏంటంటే ఆ రాడ్స్ అనేవి పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. మనం ఏం చేసినా సరే ఫస్ట్ అయితే ప్రీహీట్ చేసేయాలన్నమాట. సో 10 minutes అయితే నేను ప్రీహీట్లో పెట్టేసుకున్నాను, అది కూడా 170 degreesలో అనమాట. బోత్ రాడ్స్ ఆన్ చేసుకున్నాను, ఫ్యాన్ మోడ్ ఆన్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ అంతా కూడా ముందే మిక్స్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. నార్మల్గా ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి వేసి అయితే మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదన్నమాట. సో మ్యారినేట్ చేసినప్పుడు వేసుకోవచ్చు, ఇంకా నేను వేయలేదన్నమాట ఎందుకంటే ఆయిల్ ఫ్రీ రెసిపీ చేద్దామని చెప్పి వేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాడ్స్ అయితే మనకి ఒక 8 pieces వరకు ఇచ్చారు, 8 to 10 ఇచ్చారు. సో అందులో అయితే నేను కొన్నే యూస్ చేశాను, ఎందుకంటే మోక్ష ఇంకా నేనే ఉన్నాం కదా, సో ఎక్కువగా తినమన్నమాట. ఈ స్టార్టర్ కాబట్టి మోక్ష ఎక్కువగా తింటుంది. సో 3 pieces చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మ్యారినేట్ చేసినవన్నీ కూడాను ఈ రాడ్కి చక్కగా దోపేసుకున్న తర్వాత మనము చెప్పాను కదండి హోల్డ్ చేస్తుందని ఈ గ్రిల్ ర్యాక్. సో గ్రిల్ ర్యాక్లో పెట్టేసుకున్న తర్వాత మనము సేమ్ టెంపరేచర్లోనే 15 minutes అయితే బేక్ చేసుకోవాలన్నమాట. సో అవి 15 minutes తర్వాత చూసినట్టయితే చాలా మెత్తగా మొత్తం సాల్ట్, కారం అంతా కూడా లోపల వరకు వెళ్ళి బాగా బేక్ అయ్యాయండి, చాలా బాగున్నాయి. అంటే ఆయిల్ ఫ్రీ రెసిపీ కదా, ఇంకా మనకి పెద్దగా పని ఉండదు అనమాట. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదండి వీట్ ఫ్లోర్తోని పిజ్జా చేశానని చెప్పి. సో ఈ పిజ్జా బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి నెక్స్ట్ వీడియోస్లోనే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ప్లేట్లోకి అయితే ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసిన తర్వాత ఆ డౌని చక్కగా ప్రెస్ చేసుకొని హోల్స్ పెట్టేసుకున్న తర్వాత పిజ్జా పాస్తా సాస్ అనేది అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చీజ్ అనేది వేసుకుంటున్నానండి. ఇది మనము మోజరెల్లా చీజ్ అయితే యూస్ చేశాను అనమాట, అమూల్ కంపెనీది. అండ్ నెక్స్ట్ చీజ్ వేసేసుకున్న తర్వాత పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేశాను కదా, సేమ్ అదే పన్నీర్ అనమాట. పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ చాలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చీజ్ మీద వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అవి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ చీజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం పెట్టుకున్న 15 minutes అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మన పన్నీర్ టిక్కా కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఈ గ్రిల్ మీద ఉండే మొత్తం రాడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట, కొంచెం వేడిగా ఉంటాయి, చూసుకొని తీయండి. ఇక్కడ చూస్తున్నారా పన్నీర్ ఎంత సాఫ్ట్గా బేక్ అయింది అనేది, చాలా బాగున్నాయండి. ఇలా చేసుకొని ట్రై చేయండి. మీ దగ్గర ఓటీజీ ఉన్నా మైక్రోవేవ్ ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఏనమాట. అండ్ నెక్స్ట్ పన్నీర్ టిక్కా రాడ్స్ అయితే తీసేసాను కదండి ఓటీజీ నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిజ్జా కూడా ప్రిపేర్ చేసేసాను, అంటే తయారు చేస్తాను. చుట్టూ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. మీరు దగ్గర బటర్ ఉన్నా సరే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనము ఇప్పుడే బేక్ చేసాం కదా, మళ్ళీ ప్రీహీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ టెంపరేచర్లోనే మనము 170 degreesలోనే నేను ఇక్కడ 15 minutesకి అయితే పెట్టేసుకున్నానండి. 15 minutes కూడా కాదు, నాకు ఒక 8 minutesలోనైతే ఈ పిజ్జా అయితే బేక్ అయిపోయిందండి. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మైదా కాకుండా ఎవరైనా గోధుమ పిండితో చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయింది, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. పిజ్జా అయితే అస్సలు మిగలలేదన్నమాట, కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా. మోక్ష నేనే కూర్చొని తినేసాం అలాగా. అండ్ నెక్స్ట్ పిజ్జా కూడా ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి.
చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూసినట్టయితే మీకు తెలుస్తుంది అనమాట. ఆ కలర్ ఇంకా టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కట్ చేసి చూపిస్తాను. చీజ్ కానీ ఇంకా లేయర్స్లో అంటే మనకి మధ్యలో ఉండే పన్నీర్ కానీ బాగా బేక్ అయ్యాయి అనమాట. పై రాడ్ కింద రాడ్ రెండు ఆన్ చేసుకున్నాం కాబట్టి కిందన కూడా ప్లేట్ మీద ఉండే పిజ్జా కూడా బాగా హీట్ అయిందనమాట. ఇంకా పైన ఉండే చీజ్ ఇంకా పన్నీర్ ఇవన్నీ కూడాను పచ్చివే వేసాం కదా, అయినా కూడా బాగా బేక్ అయ్యాయి. చూసారు కదండి, ఈ ఓటీజీ అయితే చాలా బాగుందండి. మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.